అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నారు మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఒక డైరీ ఫార్మ్ కన్స్ట్రక్షన్‌లో ఫ్లోరింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయం గురించి మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకుందాం. మా డైరీ ఫార్మ్‌లో ఫ్లోరింగ్ సరిగా లేకపోవడం వలన మా డైరీ ఫార్మ్‌లో ఈ పడదూడ కింద పడిందండి. సో, కింద పడి దాని లెఫ్ట్ లెగ్ బ్రేక్ అయిపోయింది. సో, మీరు వీడియోలో చూసినట్లయితే సో, ఆ మక్కె ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ మక్కె, సో, ఆ ఎముక అనేది లోపలికెళ్ళిపోయింది. సో, అంటే అది డాక్టర్ గారిని అడిగితే కిందకి జారిపోయిందని చెప్పారు. సో, అయితే అది పైకొచ్చేదానికి అవకాశం ఉందా అంటే, సో, అవకాశం కూడా లేదు. సో, అది ఇంకా లైఫ్ లాంగ్ అది కట్టుకుంటది. కానీ అదే విధంగా నడిచేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక సైడ్‌కి వంగి నడవాల్సినటువంటి పరిస్థితి. సో, అది చాలా బ్యూటిఫుల్‌గా ఉండేది. చాలా బాగున్నటువంటి పడదూడ. సో, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ దాకా అవుతుంది. హీట్‌కొచ్చేటువంటి టైమ్ ఇది. సో, అలాంటిది మా ఫ్లోరింగ్ కొద్దిగా నునుపుగా ఉండడం వలన అది జారి కింద పడడం. సో, ఒక్కసారిగా ఆ ఎముక లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సో, కాబట్టి మీరు డైరీ ఫార్మ్ రన్ చేస్తున్నట్లయితే లేదా కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టాలనుకున్నట్లయితే సో, తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి. సో, ఫ్లోరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, కొన్నిసార్లు సో, ఇదైతే మెయిన్‌గా నడుస్తూ అది స్లిప్ అయిపోయి కింద పడిపోయి ఈ విధంగా ఎముక కిందకొచ్చేసింది. అలా కాకుండా సో, మీరు పెద్ద పెద్ద పశువులు కట్టేసి ఉన్నప్పుడు సో, అవి కింద పడుకునేటప్పుడే ఒక్కొక్కసారి స్లిప్ అయి పడిపోతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు చాలా చాలా నష్టాలైతే డైరీ ఫార్మ్స్‌లో ఫార్మర్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఫ్లోరింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా గరుగ్గా వేయించుకోండి. అలాగే ఫ్లోరింగ్ వేయించేటప్పుడు నీళ్లు నిలబడకూడదండి. సో, ఆ పశువులు పోసినటువంటి ఉచ్చ కానీ, ఇలాంటివి ఏవి కూడా యూరిన్ కానీ ఏది కూడా అక్కడ నిలబడకుండా వెళ్ళిపోతూ ఉండాలి. సో, ఒక పేడ తప్ప యూరిన్ కానీ, లేకుంటే మీరు షెడ్ క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ కానీ సో, అవి డైరెక్ట్‌గా కాలువలోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఆ విధంగా వాల్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. సో, మా డైరీ ఫార్మ్‌లో ఇది సరిగ్గా పెట్టలేదండి. ఆ వాల్ అనేది సరిగ్గా పెట్టలేదు బేల్దారులు. సో, అలాగే గరుకు కూడా ఎక్కువగా పెట్టలేదు. కొద్దిగా నునుపుగా పెట్టారు. సో, దాని వలన అయితే మేమిక్కడ చాలా నష్టపోయాం. సో, అలాగే మేము చేసినటువంటి తప్పు వలన, అక్కడ బేల్దారులు చేసినటువంటి తప్పు వలన ఇప్పుడు ఒక మూగజీవి అక్కడ కింద పడి సో, దానికి ఎంత బాధుంటుందో తెలుసు. సో, తన యొక్క ఒక ఎముక మనం ఏదన్నా ఒక చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం. అలాంటిది సో, దాని యొక్క కాలు కంప్లీట్‌గా ఎముక అనేది కిందకి జారిపోవడం. సో, ఇక జీవితాంతం కూడా ఆ ఎముక అనేది అలాగే ఆ కాలు అనేది అలాగే ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో, కాబట్టి తప్పనిసరిగా మాలాంటి తప్పులు కొత్తగా వచ్చేటువంటి డైరీ ఫార్మర్స్ కానీ చేయొద్దండి. చేస్తే తప్పనిసరిగా మనం ఆహ్, వాటికి ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళం అవుతాం. అలాగే మనం ఎంతో డబ్బులు పెట్టి రన్ చేస్తున్నప్పుడు మనం కూడా ఎక్కువగా వీటి వలన నష్టపోతూ ఉన్నాం. సో, అయితే నేను ఏం చేయలేనటువంటి పరిస్థితి డాక్టర్ గారిని తీసుకొచ్చి దానికి సంబంధించి మెడిసిన్స్ అయితే వేశాను. సో, బట్ అది తగ్గిపోతుంది. ఎందుకంటే తక్కువ వయసున్నటువంటి దూడ కాబట్టి తగ్గిపోతుంది అని చెప్పారు. సో, అయితే అది పూర్తిగా ఇంతకుముందు ఎలా అయితే ఉండేదో అలా వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ లేవనేదైతే క్లియర్ కట్‌గా డాక్టర్ గారు చెప్పారు. సో, ఎప్పటికైనా అది ఏదైతే దెబ్బ తగిలిందో, ఆ ఎముకైతే ఏదైతే జారిందో అది ఉండేదే అని చెప్పడం జరిగింది. సో, అయితే ఈ విధంగా మీకు ఒకవేళ పొరపాటున జరిగినా కూడా మీ పశువులకి సో, నేను ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నా చూసారా? ఆ ఎముక అనేది పక్కటి ఎముక అనేది సో, కిందకి జారిపోయింది. సో, అయితే ఎక్కువ దీని వలన ప్రమాదం అయితే కాదు కానీ బట్ దానికి ఇబ్బందే. సో, అది జారిపోయింది కిందకి. సో, దాన్ని ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతుంది. బట్ అది కట్టుకునే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎందుకంటే తక్కువ వయసు ఉన్నటువంటి దూడ కాబట్టి. సో, దానికి డాక్టర్ గారు వేసినటువంటి మెడిసిన్స్ కూడా మీకు ఈ వీడియోలో డాక్టర్ గారే చెప్పున్నారు. ఒకసారి చూడండి. ఆ మెడిసిన్స్ మీరు ఇంజెక్షన్ చేసినా కూడా సరిపోతుంది.
సో నేనైతే డాక్టర్ గారిని పర్టికులర్గా పిలవడానికి గల కారణం, సో ఆ లెగ్ ఇంతకుముందు అయితే ఎలా ఉండేదో దానికి అదే విధంగా తీస్తారేమో అలా చేస్తారేమో అన్నట్టుగా నేను మెయిన్గా పిలిచాను. సో బట్ ఆ విధంగా అవకాశం లేదని చెప్పారు. ఇలాంటివి చాలా దగ్గరలో జరుగుతున్నాయి, నేను చాలా దగ్గరలో చూశానని కూడా డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఫ్లోరింగ్ వేసేటప్పుడు తప్పనిసరిగా గరుగ్గా పెట్టుకోండి. సో అలాగే వాలు బాగా పెట్టుకోండి. అక్కడ అవి పోసినటువంటి యూరిన్ కానీ, సో తర్వాత మీరు క్లీన్ చేసేటప్పుడు వాటర్ కానీ ఏవి కూడా అక్కడ నిలబడకుండా డైరెక్ట్గా కాలువలోకి వెళ్ళిపోయే విధంగా వాల్ పెట్టించుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీరు యూజ్ చేయగలిగితే మ్యాట్స్ కూడా యూజ్ చేయండి. అవి పడుకునేటప్పుడు కూడా ఎక్కువగా జారకుండా, వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేదానికి అవకాశం ఉంది. చూసిపోయి సాయంత్రం కట్లు గిట్లు ఏమన్నా కట్టాల్సి వస్తుందా అని కట్లు కట్ట మామూలుగా ఇరిగితే కట్లు కట్టాల్సి వస్తుందా? ఇక్కడ కాళ్ళు ఏమన్నా అరుగుతాయి ఉంటుంది, అది లాగాలి అది ఉంటుంది. పైకి ఎక్కి పట్టుకుంటాను. ఏం కలిసి ఉంటాయి సార్ దాంట్లో? ఏమేమి ఉంటాయి కలిసి దాంట్లో? మందులు ఏంటండి? ఎంతో ప్లాక్సిన్ ఎల్లో స్ట్రాంగ్ యాక్టివ్ నెల్లెక్స్ పవర్ పట్టుకుంటుందా? 7 గాలుగా ఉంటుంది కానీ కొద్దిగా తేడాగా ఉంటుంది కానీ చాలా ఎట్లా ఈ 3 ఫోన్ లోపలికి వెళ్ళిపోయింది, జారిపోతుంది లోపల పోవడం జారుతుంది కింద. ఇది కూడా చేద్దామా అదే ఉన్నట్టు అది కూడా ఉన్నది ఇవన్నీ. సార్? అట్లా మూడింటి కూడా సరే వేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది, మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. సో అలాగే మీలాగే మనలాగే ఇంకొంతమంది రైతులకి ఉపయోగపడుతుందని మీరు నమ్మితే తప్పనిసరిగా దీన్ని వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.